సార్ ఎంపీ రాఘవ్ చెద్దాతో పాటు మరో 6 ఆప్ని వదిలిపెట్టి కాషాయ గూటికి చేరారు. బీజేపీని గూండాల పార్టీ అని అభివర్ణించిన ఎంపీ రాఘవ్ చెద్దా తిరిగి మళ్ళీ అదే బీజేపీలో చేరటం వల్ల తన పొలిటికల్ క్యారెక్టర్ను కెరియర్ను తానే డ్యామేజ్ చేసుకున్నారా? ఖచ్చితంగా రాఘవ్ చెద్దా తీసుకున్న నిర్ణయంతో ఆయన ఇమేజ్ పూర్తిగా డౌన్ అయింది. మీకు ఒక 24 గంటల్లోనే 10 లక్షల మంది జెన్జీ ఫాలోవర్స్ ఆయన ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశారంటే ఏ స్థాయిలో బ్యాక్ క్లాష్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రాఘవ్ చెద్దా ఇటీవల కాలంలో పొలిటికల్ అంశాల కన్నా కూడా క్రియేటివ్గా పబ్లిక్ ఇష్యూస్ తీసుకొని వాటిని పార్లమెంట్లో రైజ్ చేస్తూ కేర్ఫుల్లీ సోషల్ మీడియా కల్టివేటెడ్ ఇమేజ్ని బిల్డ్ చేసుకున్నారు. సో మీకు ఆ ఎయిర్పోర్ట్లో సమోసాల ధరలు అంటే ఎలీట్ రిచ్ పీపుల్కు కన్సర్న్ నుంచి మొదలుకొని గిగ్ వర్కర్ల సమస్యల వరకు మా మహిళల అమ్మాయిల మెన్స్ట్రల్ హైజీన్ లాంటి ఇష్యూస్ కూడా పార్లమెంట్లో సమర్థవంతంగా లేవనెత్తారు. దాన్ని సమర్థవంతంగా ప్రాపగండా కూడా చేసుకున్నారు. కానీ పొలిటీషియన్ అనేది ఒక ఫండమెంటల్ థింగ్ ఏంటంటే పొలిటికల్ క్యారెక్టర్ ఏంటని. ఆమ్ ఆద్మీ పార్టీ ఆనాటి వాల్యూస్ మారల్స్ కోల్పోయింది అన్నాడు. మరి బీజేపీలో చేరడం ఏ వాల్యూ అవుతుంది, ఏ మరాలు అవుతుంది? ఆయనే బీజేపీని ఇష్టం వచ్చినట్టు విమర్శించాడు, మోడీని విమర్శించాడు కదా. ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్లకి ఇలా అవన్నీ తొలగించాడు. సో తొలగించినంత మాత్రం అవి ఆయన చరిత్ర అంతా మారిపోతుందా? అంటే క్లియర్గా చాలా హీరోలాగా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అయ్యాడు. కానీ అసలు రంగు బయటపడే వరకు సహజంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కదా. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఆయన చేసిన విమర్శల్లో న్యాయం ఉండవచ్చు. కానీ బీజేపీలో చేరిన తర్వాత ఆపరేషన్ అసలు ఉద్దేశం అర్థమైంది కదా. ఆయన ఆప్ పైన ఎందుకు విమర్శలు చేశాడో అర్థమైంది. ఆప్లో ఉంటూనే ఆప్కి ఎలా ద్రోహం చేశాడో అర్థమైంది. సో ఇతర ఎమ్మెల్యే ఎంపీలను కూడగట్టుకొని ఎలా బీజేపీ ఆపరేషన్కి ఉపయోగపడ్డాడో అర్థమైంది. సో అందువల్ల ఆయన స్వభావము అర్థం కావడం వల్ల సహజంగానే ఉన్న పేరు కూడా పోగొట్టుకున్నాడు కదా.